వెల్కమ్ టు ఏ స్టార్ న్యూస్ తెలుగు. నా పేరు హారిక. నేటి వార్తా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో సుంకరమెట్ట జంక్షన్ దగ్గర వేయించేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ చైర్మన్ కేఎం నాయుడు తెలియజేశారు. అలాగే ఆలయ ఆవరణలో వివిధ సంస్కృత కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనకాపల్లి సుంకరమెట్ట జంక్షన్ శ్రీ 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 సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా ఈరోజు తెల్లవారు 3 గంటల నుంచి కూడా పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు విశిష్టంగా చేయడం జరిగిందండి. అనంతరం విశేష పూలతో అలంకరణ చేయడం జరిగిందండి. మరి ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ కూచిపూడి, చిన్నపిల్లల భరతనాట్యం మరియు కోలాటంలో మహిళలచే అత్యంత భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం 80 మంది మహిళలచే అన్నమయ్య వాగ్దాయని వారిని అన్నమయ్య ఆలాపనలు, కీర్తనలు కార్యక్రమం ఉంటుందండి. అట్లాగే సాయంత్రం మళ్ళీ మహిళలచే భరతనాట్యం కార్యక్రమం, కోలాటం కార్యక్రమం మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. అట్లాగే రాత్రి 8 నుంచి 12 గంటల వరకు కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ అని, అట్లాగే ఒక చింతామణి బుర్రకథని, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ సంవత్సరం నుంచే మేము మొట్టమొదటిసారిగా మేము పాలక మండలి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు, ఎంపీ సత్యవతం గారు, మా అనకాపల్లి ఇన్ఛార్జ్ మరసాల భరత్ కుమార్ గారి నేతృత్వంలో వారి సహాయ సహకారములతో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా మా పాలక మండలి సభ్యులందరూ కూడా నిర్వహిస్తున్నామని తెలియజేసుకుంటాం.